Hello Andy, this is Dr. Shashipriya, consultant, fertility expert, 49 Fertility Center, Secunderabad, main branch. So, ఈరోజు మనము టిబెక్టమీ గురించి మాట్లాడుకుందాము, బర్త్ కంట్రోల్ టెక్నిక్స్ గురించి మాట్లాడదాము. సో దీంట్లో ఫ్యామిలీ ప్లానింగ్, రివర్సిబుల్ టెక్నిక్స్ ఏంటి, ఇర్రివర్సిబుల్ టెక్నిక్స్ ఏంటి, అండ్ ఫీమేల్లో ఏం చేస్తారు, మేల్స్లో ఏం చేస్తారు. మెయిన్గా ఫీమేల్లో ఏంటంటే టిబెక్టమీ చేస్తారు. టిబెక్టమీ అంటే ట్యూబ్ని తీసేయడం అనమాట. సో ఈ ట్యూబ్ అంటే ఏంటి అసలు అంటే, ఇది మనకి యూట్రస్ అనమాట, ఇట్లా ఉంటుంది. సో 2 ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి అండ్ ఓవరీస్ 2 ఉంటాయి అనమాట. సో ఎగ్స్ ఇక్కడి నుంచి ఈ ట్యూబ్ లోపలికి రిలీజ్ అవుతాయి. సో ఎగ్ యాక్చువల్లీ ఏమవుద్ది అంటే ఈ సర్ఫేస్ మీదకి వస్తుంది. సో ఎగ్స్ అనేటివి ఫాలికల్స్లో నుంచి ఓవ్యులేట్ అయ్యి ఓవరీ సర్ఫేస్ మీదకి వస్తే ఇట్ సైడ్ ఈ ఫింబ్రియా అని ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటాయి. ఇవి ఓవరీని ఇట్లా ఫీల్ అవుతూ ఆ ఎగ్ని క్యాచ్ చేస్తాయి అన్నమాట. సో ఇప్పుడు హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు స్పర్మ్స్ ఇక్కడి నుంచి వెళ్ళి ట్యూబ్లోనే బేబీ అనేది తయారవుద్ది. సో ఇప్పుడు మనకి పద్ధతి కావద్దు అంటే మనం ఏం చేయాలి అంటే ఈ ట్యూబ్ని అనేది మనము ముడేయడం అనేది జరుగుతుంది. సో దీన్ని టిబెక్టమీ అని అంటారనమాట. సో దీంట్లో చాలా టెక్నిక్స్ ఉన్నాయి. సో మెయిన్గా ఫాలో అయ్యే టెక్నిక్ ఏంటంటే ఈ మిడ్ పీస్ ఏదైతే ఉందో ఇక్కడ చిన్నగా ఒక నాటింగ్ అనేది వేస్తామన్నమాట. సో ఇది ఇప్పుడు రొటీన్గా ఫాలో అవుతారు. సో ఇది రివర్సబుల్ కూడా. అండ్ చిన్న చిన్న ఫాలోప్ రింగ్స్ అని కూడా ఉంటాయి. రింగ్ అప్లికేటర్స్తోని రింగ్స్ వేస్తారు డబుల్ పంచర్ లాప్రోస్కోపీలో. సో అవి ఇంకా చాలా ఈజీ, రిమూవ్ చేస్తే మళ్ళీ ట్యూబ్ లెంత్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది. సో అది మనకి రివర్స్ కూడా చేసుకోవచ్చు. సో అట్లా కాకుండా టిబెక్టమీలో ఇంకొక టెక్నిక్ ఏంటంటే జనరల్గా ముడేసి కట్ చేస్తారు. సో కట్ చేసినప్పుడు ఏమవుద్ది అంటే సర్టన్ లెంత్ ఆఫ్ ద ట్యూబ్ మనకు పోతుంది అనమాట. పోయినప్పుడు మళ్ళీ మనము పిల్లలు కావాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ ఎంత లెంత్ ఉందో ట్యూబ్ అది మనము హెచ్ఎస్జి ద్వారా మ్యాపింగ్ చేసుకుంటే మళ్ళీ ఇవి తిరిగి కుట్టడమా అంటే రీఎనాస్టమోసిస్ అంటారు, ఇవి 2 కలిపి కుట్టడమా లేదా అని మనము ఫర్టిలిటీ ఎక్స్పర్ట్తో డిస్కస్ చేయొచ్చు. సో ఇంకా పాత పద్ధతులు ఎలా ఉంటాయంటే ఫింబ్రియాక్టమీ అని ఉంటుంది అనమాట. అంటే ఈ ఫింబ్రియాన్ మొత్తం తీసేసేవాళ్ళు. సో ఇలా తీసేస్తే మనకు న్యాచురల్ పద్ధతిలో పిల్లలు పుట్టడం అనేది కష్టం అనమాట. ఈ పద్ధతిలో రివర్సల్ అనేది కుదరదు. సో ఇవి కాకుండా న్యాచురల్గా చాలా మందికి బ్లాక్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఫెలోపియన్ ట్యూబ్ బ్లాక్ అవుతే ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రాదు. సో దీనికి ప్రాబ్లం అంటే దీనికి ట్రీట్మెంట్స్ ఏమి ఉంటాయి అని అంటే ఫెలోపియన్ ట్యూబ్ క్యాన్యులేషన్ ఆర్ కెథెటరైజేషన్ అని అంటారు. సో లాప్రోస్కోపీ ఆర్ హిస్ట్రోస్కోపీ పద్ధతి ద్వారా ఒక స్టెంట్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి పాస్ చేసి ఓపెన్ ఉందా లేదా అని చెక్ చేస్తాము. ఏమైనా చిన్న చిన్న బ్లాకేజెస్ ఉంటే తీసేస్తాము. సో దీని ద్వారా న్యాచురల్గా మళ్ళీ ప్రెగ్నెన్సీ అటైన్ చేయొచ్చు. ఒకవేళ పర్మనెంట్గా బ్లాక్ ఉంది, లోపల ట్యూబ్ లోపల వాలే డ్యామేజ్ అయిపోయింది అంటే మనకు ఐవీఎఫ్ ఒకటే ఆప్షన్ అనమాట. మనం కంపల్సరీ ఐవీఎఫ్కి వెళ్ళాలి. సో ఇది ఈ టిబెక్టమీ గురించి. సో ఇట్లా కాకుండా ట్యూబల్ బ్లాక్స్ జనరల్గా ఏంటంటే ప్రాక్సిమల్ ట్యూబల్ బ్లాక్స్ అని ఉంటాయి, డిస్టల్ ట్యూబల్ బ్లాక్స్ అని ఉంటాయి. అంటే ప్రాక్సిమల్ అంటే యూట్రస్కి ప్రాక్సిమల్ ఎండ్ అనేది, ఈ ట్యూబ్కి ప్రాక్సిమల్ ఎండ్ యూట్రస్ దగ్గర ఉంటుంది, ఇక్కడ ఆస్టియా అని ఉంటుంది అనమాట, ఈ కార్నో దగ్గర. సో ఇది డిస్టల్ ఎండ్ అనమాట, ఫింబ్రియా దగ్గర. ఇక్కడ బ్లాకేజ్ ఉంది అంటే ఇట్లా వాస్తుంది జనరల్గా, దీన్ని హైడ్రోసాల్పింగ్స్ అని అంటారు అనమాట. సో ఇట్లా ఉన్నప్పుడు మనకి జనరల్గా ట్రీట్మెంట్ అనేది కష్టం, ఐవీఎఫ్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్. సో అలా కాకుండా మనకి ఈ ప్రాక్సిమల్ ఎండ్ బ్లాక్స్ ఉన్నాయి అంటే హిస్ట్రోస్కోపీ ద్వారా కూడా ఇక్కడ ఏమైనా అతుకులు ఉంటే రిలీవ్ చేసి మళ్ళీ మనము ట్యూబల్ అనాటమీ అనేది రీస్టోర్ చేయడం అనేది జరుగుతుంది. సో దీని ద్వారా మళ్ళీ ఒక 6 months వరకు మనం ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్గా ట్రై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.